లోకం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా శంకర మఠంలో వేదమాత గాయత్రీదేవిని శాకాంబరిగా అలంకరించి అమ్మవారికి చీర సారెను సమర్పిస్తున్నట్లు శంకర మఠం సభ్యురాలు లక్కోజు లావణ్య తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల శంకర మఠంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని వేదమాత శ్రీ గాయత్రీదేవిని విఘ్నేశ్వరుని, శివుడిని వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అందంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శంకర మఠం సభ్యులు అమ్మవారికి వివిధ రకాల స్వీట్స్, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్లు తీసుకువచ్చారు. వారంతా తొలుత శంకరమఠం నుండి సారెను పట్టుకుని సాయిబాబా మందిరం వరకు ఊరేగింపుగా వెళ్లి తిరిగి శంకరమఠం చేరుకుని సారెను అందంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి చీరలో వడి బియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అభి వెంకటేశ్వరరావులు పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించారు. పెద్ద సంఖ్యలో పాల్గొనే శంకరమఠం సభ్యులు లలితా సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా శంకరమఠం సభ్యురాలు లక్కోజు లావణ్య మాట్లాడుతూ శంకరమఠం గౌరవ అధ్యక్షురాలు టి కమల రామదాసు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆషాఢ మాసం పురస్కరించుకుని సారెను సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. శంకరమఠం సభ్యులు అంతా ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల స్వీట్స్ తయారు చేసి అమ్మవారికి సమర్పించడం అభినందనీయమన్నారు. సమస్త లోకం సుభిక్షంగా ఉండాలనే తలంపుతోనే ప్రతి ఏటా శాకాంబరిగా అలంకరించి సారెను సమర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నీలిమ, విజయ, రాధ, జానకి, శ్రీదేవి, ప్రభావతి, కస్తూరి, లక్ష్మి, కళ్యాణి పెద్ద సంఖ్యలో శంకరమఠం సభ్యులు పాల్గొన్నారు. 3 ఏళ్ల నుంచి కూడా ఇది 2వ సంవత్సరం. ఆషాఢ మాసం అమ్మవారికి ఎప్పుడు మేము శాకాంబరి అవతారం వేసేవాళ్ళం. ఆ తర్వాత అమ్మవారు సారె పెడుతున్నారని చెప్పి మేము కూడా మహిళలం, భక్తులము, కమిటీ వారు అందరం కలిసి సారె తర్వాత వడిబియ్యం. ఇది మన సైడ్ లేదు, తెలంగాణలో ఉంది. అయితే మాకేమనిపించిందంటే అన్నీ ఇస్తున్నా అమ్మవారికి మరి వండుకోవడానికి అన్నం కూడా ఉండాలి కదా, కూరలు, స్వీట్లు, పండ్లు అన్నీ తాంబూలం. అలా కాదండి, వడిబియ్యం అంటే పాప మా కమిటీ అందరూ కూడా ఒప్పుకున్నారు. దిగ్విజయంగా ఇది 2వ సంవత్సరం. అలాగే ప్రతి సంవత్సరం మహిళలందరము కలిసి, మా కమిటీ అందరూ కలిసి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేస్తున్నాము. అలాగే అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉండాలి, మన బిడ్డలకి ఉండాలి. ప్రపంచమంతా యుద్ధాలతోనూ రోగాలతోనూ సతమతం అవుతున్నారు. అవన్నీ కూడా అమ్మ కరుణించి వాటన్నిటిని తగ్గించి మనందరికీ కూడా ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. సౌభాగ్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. ఆషాఢ మాసంలో మనకి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే మనకి ఋతువులు మారుతాయి. ఈ టైంన ఏంటంటే అందరం బాగా నీరసమై ఉంటాం అనమాట. అలాగే దేవుడు కూడా అంతే మనలాగే. అందుకని ఆవిడికి ఆషాఢ మాసం ఈ ఆహార పదార్థాలన్నీ చూపించాలి అని చెప్పేసి అని పెట్టారు. అదంతా ఎవరు ఏం చెప్పినా మన మంచికే. అందుకనే మనమందరం ఆనందంగా ఉందాం. మనం ఆనందంగా ఉంటే అమ్మ ఆనందంగా ఉంటుంది.